హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఏజే టెక్ జాబ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీద ఒపీనియన్ కామెంట్ చేయండి. నోటిఫికేషన్ చూద్దామండి. లేటెస్ట్గా మీకోసం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకొచ్చానండి. ఇది కంప్లీట్లీ పార్ట్ టైం జాబ్ అనమాట. ఇంట్లో ఉంటూ మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎవరికైతే టైపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, టైపింగ్ అక్యురసీ ఉంది, టైపింగ్ కొంచెం ఫాస్ట్ ఉంది మాకు అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సూటబుల్ జాబ్ అండి ఇదైతే. సో కంపెనీ అయితే మనకి హైరింగ్ గ్లోబల్. సో ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లో చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామంది వర్క్ చేస్తున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్స్ కూడా ఇక్కడ నేను అనేది అటాచ్ చేశాను, ఒకసారి మీరు అనేది చెక్ చేయండి. సో 100% జెన్యూన్ కంపెనీ అండి. సో ఇందులో 3 స్టెప్స్లో ఉంటాయి అప్లై ప్రాసెస్ అనేది. ఏ స్టెప్కి ఎవరు ఎలిజిబుల్, సో ఏ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంతా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది. హైరింగ్ గ్లోబల్ అండి, వీళ్ళనేది టైపింగ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ని వీళ్ళనేది టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. కంప్లీట్లీ పార్ట్ టైం పొజిషన్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్గా మీరు అనేది వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి విధమైన టైం లిమిట్ ఏమి ఉండదండి. ఇన్ టైంలో మీరు అనేది వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో కంపెనీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. వీళ్ళనేది హ్యూమన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళనేది హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళు ప్రోగ్రామ్ చూసుకోవచ్చు. ఈ బుక్ టైపింగ్ ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకున్నారండి. 2008 నుంచి వర్క్ చేస్తున్నారు. 2036కి ఇది క్లోజ్ అయిపోవచ్చు, ఎండ్ అయిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో దీనికి వర్క్ చేయడానికి మీకు సిస్టమ్ ఉండాలండి. సిస్టమ్ లేకపోయినా పర్లేదు, వాళ్ళే మీకు సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఏంటంటే రెంటల్ ఛార్జెస్ కానీ లేదంటే మీ శాలరీలో కొంత మనీ కానీ ల్యాప్టాప్కి సంబంధించిన పేమెంట్ అనేది తీసుకుంటారనమాట. వర్క్ అయితే ఈ బుక్ టైపింగ్ ఉంటుందండి. అంటే ఫిజికల్ ఫార్మేట్లో బుక్స్ ఉంటాయి, దాన్ని మీరు డిజిటల్ బుక్స్గా టైప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు అనేది ఇది 100% జెన్యూన్ అండి. సో ఫేక్ వాటి నుంచి అలర్ట్గా ఉండాలి అనేది ఇచ్చారు. పాజిటివ్ రివ్యూస్ అయితే 91% ఉందండి. అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ కూడా నేను అనేది చూపిస్తాను. సో ఇక్కడ ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ కూడా వాళ్ళ యొక్క రివ్యూస్ అనేది షేర్ చేసుకున్నారు, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఫస్ట్ నేను మీకు అనేది పేమెంట్ ప్రూఫ్ చూపిస్తానండి, ఒకసారి మీరు క్లిక్ చేయండి. సో మంత్ వైజ్ మనకి ఇయర్ వైజ్ పేమెంట్ ప్రూఫ్స్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ అంటే ఎవరైతే మా పేమెంట్ ప్రూఫ్స్ పెట్టడానికి ఓకే మాకేం ప్రాబ్లం లేదని చెప్తారో వాళ్ళు మాత్రమే అటాచ్ అనేది చేస్తారు ఎవ్రీ మంత్ అనమాట. సో ఇక్కడ హైరింగ్ గ్లోబల్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు కదా. సో 21,600 తీసుకున్నారు, 18,000, 10,800 ఇలా వాళ్ళ యొక్క వర్క్ని బట్టి మనకి ఇక్కడ పేమెంట్ అనేది తీసుకున్నారు అనమాట. కొంతమంది పార్ట్ టైంగా చేసుకుంటున్నారు, కొంతమంది ఫుల్ టైంగా చేసుకుంటున్నారు. ఇయర్ వైజ్ ఉంది, మంత్ వైజ్ ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. సో 2025 అయితే ఇంకా అప్డేట్ చేయలేదండి. 2024 మనకి డిసెంబర్ వరకు అయితే పేమెంట్ ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, అలాగే ఏ విధంగా ఇందులో వర్క్ అనేది తెచ్చుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అదైతే మీకు చెప్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఈ ఫిజికల్ బుక్స్ ఇంటూ డిజిటల్ బుక్స్ అని ఉంది. సో దాని మీద నో మోర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ చూసుకోవచ్చు కదా, పార్ట్ టైం జాబ్గా మీరు వర్క్ చేయాలి. ఈ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు శాంపుల్గా కూడా చూపిస్తారు. నార్మల్గా స్కానింగ్ బుక్స్ అనేది ఉంటాయి ఆఫీస్ వర్క్ సంబంధించి. ఆ బుక్స్ని మీరు అనేది టైప్ చేసి మీరు అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో లేదంటే డాక్యుమెంట్ ఫార్మేట్లో వాళ్ళకి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన అక్యురసీ మీద డిపెండ్ అయ్యి మీకు పేమెంట్ అనేది వస్తుందన్నమాట. అది మీకు. సో ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు అప్లై ప్రాసెస్ అనేది చెప్తాను, ఏ విధంగా మీరు అనేది దీనికి అప్లై చేసుకోవాలి అనేది. సో ఇక్కడ పైనే మనకి అప్లై నౌ అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి జాబ్ డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అప్లై నౌ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడుండేనే మీరు అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనకి 3 స్టెప్స్లో అప్లై ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ అయితే వితౌట్ ఎగ్జామ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ సర్టిఫికేట్ని వాళ్ళకి మెయిల్ ద్వారా సెండ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఒక కోడ్ సెండ్ చేస్తారు. ఆ కోడ్ ద్వారా మీరు ఇందులో అప్లై చేసుకున్నట్లయితే ఎటువంటి విధమైన ఎగ్జామ్ ఉండదండి, డైరెక్ట్ మీరు అనేది ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. సెకండ్ స్టెప్ అయితే అప్లై ఫర్ ఎగ్జామ్ వితౌట్ ఎగ్జామ్ ఫీ. సో ఎగ్జామ్ ఫీజు కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు పే చేయకుండా అప్లై చేయాలంటే మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి, టైపింగ్ సర్టిఫికేట్. సో టైపింగ్ మీకు బాగా 80% అక్యురసీతో సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు అనేది ఆ సర్టిఫికేట్ని వాళ్ళకి మెయిల్ సెండ్ చేసినట్లయితే వాళ్ళు కోడ్ అనేది ఇస్తారనమాట. ఆ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీరు సెకండ్ వేలో అప్లై చేసుకోవచ్చు. సో థర్డ్ వే ఏంటంటే ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకోవచ్చండి. 21 మార్చిన లాస్ట్ డేట్ అనమాట. సో నేనైతే టుడేనే చూడడం జరిగింది. సో 1 నుంచి 21 వరకు ఉంది, ఇంకో 10 days వరకు ఉందండి. సో మీరు అనేది అప్లై చేసుకోండి వెంటనే. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైపింగ్ అక్యురసీ సర్టిఫికేట్ అండ్ స్టిల్ వాంట్ టు జాయిన్ అవర్ ప్రోడక్ట్స్, సో దెన్ యూ కెన్ అప్లై బై సబ్మిటింగ్ 638 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్. 638 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేసి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్, సో మీకు టైపింగ్ 100% మేము అక్యురసీతో ఉన్నాం, అట్లీస్ట్ 80 to 90% అక్యురసీ ఉన్నాం, స్పీడ్ ఉంది అనుకుంటే మాత్రమే
మీరు అనేది ఎగ్జామ్ ఫీజు పే చేసి మీరు అనేది దీనికి అప్లై చేసుకోండి. లేదా మాస్టర్ డిగ్రీ ఉందనుకుంటే అప్లై చేసుకోండి. లేదా వితౌట్ ఫీజు పే చేసుకోవాలంటే మీకు ఏదైనా టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, సో కంప్యూటర్ సంబంధించిన టైపింగ్ సర్టిఫికేట్ ఉన్నా మీరు అనేది దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 స్టెప్స్కే వెళ్ళండి. సో మీకు 100% మేము పర్ఫెక్ట్ ఫ్రీలాన్సర్ అలాగే పర్ఫెక్ట్ టైపిస్ట్ అనుకుంటే మాత్రమే ఎగ్జామ్ ఫీజు జోలికి పోండి. లేదంటే నేననేది ఆ ఆప్షన్ని ఎంకరేజ్ చెయ్యనండి. అది మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, అంతే. సో ఇక్కడ డెమో వర్క్ అయితే చూపిస్తాను, ఏ విధంగా మనం వర్క్ చేసుకోవాలని. క్లిక్ హియర్ ఫర్ డెమో వర్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది, మీకు శాంపుల్ ఇమేజెస్ అనేవి ఇస్తారనమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అనేది వాళ్ళు ఏ ఫార్మాట్లో చెప్తారు, డాక్యుమెంట్లోనా, సో అలాగే మీ నోట్ ప్యాడ్లోనా, దేంట్లో అయితే మీకు టైప్ చేసి ఇమ్మంటారు దాంట్లో మీరు అనేది టైప్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క వర్క్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ హౌ టు వర్క్ ఇన్ ఎగ్జామ్ చూసుకోవచ్చు అండి. క్లిక్ హియర్ టు నో హౌ టు వర్క్ ఇన్ ఎగ్జామ్ అని. ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫార్మేట్ ఉంటుంది. మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసిన వితిన్ 3 డేస్లోనే మీకు మెయిల్ వస్తుందండి, ఎగ్జామ్కి సంబంధించిన ఈమెయిల్ వస్తుంది. దాన్ని మీరు అనేది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ మీరు త్రూ ఈమెయిల్ ద్వారానే ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి అంతా కూడా టైపింగ్ మీదనే ఉంటుందండి. 20 పేజెస్ ఇస్తారు. 20 నోట్ ప్యాడ్స్లో ఫైల్స్లో మీరు అనేది వాళ్ళకి టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏ ఫార్మేట్లో ఉండాలి, మీ జిప్ ఫైల్ లాగా ఉండాలా, ఏ ఫార్మేట్లో ఉండాలి అంతా కూడా ఇచ్చారు. ఒకసారి మీరు అనేది కంప్లీట్గా చదువుకొని మీకు అనేది అర్థమవుతుంది. సో హౌ టు సబ్మిట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీ యొక్క మెయిల్ని, అంటే మీరు చేసిన వర్క్ని కంపోజ్ చేయాలి మెయిల్గా. తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ఈమెయిల్ రాయాలి, జిప్ ఫైల్ అటాచ్ చేయాలి, మీ యొక్క మొబైల్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీరు అనేది సబ్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ విధంగా మీకు అనేది కన్ఫర్మేషన్, వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. అక్యురసీ మీద మీ యొక్క రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి ప్రాసెస్ అనేది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. ఇంకో 10 డేస్ ఉందండి, మీరు అనేది అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీద ఒపీనియన్ అయితే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.